అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1వ తేదీ. ప్రతి నెల 1వ తేదీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పెన్షన్ల భరోసా పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రకటించారో దానికి భిన్నంగా ఇవాళ సచివాలయ ఉద్యోగులు కానీ వారికి సహకారం అందిస్తున్న కూటమి నాయకుల వల్ల కానీ సక్రమంగా పంపిణీ జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు ఇక్కడ జరిగిన వ్యవహారం. ఏదైతే బెక్కువోలు తోటపేటకు చెందిన వడ్డీ మేరీ అనే మహిళ పెన్షన్ లబ్ధిదారు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారు, ఆవిడ ఇల్లు గత 4 రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురవడం, ఆ అగ్ని ప్రమాదానికి గురైన పరిస్థితుల్లో ఆవిడ ఒంటిపైన కాలిన గాయాలు కావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆవిడ ఇక్కడ ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఏరియా హాస్పిటల్ ఉందో ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు 4 రోజులుగా. ఈరోజు ఆ పెన్షన్ని సచివాలయ ఉద్యోగి కూటమి నాయకులు కలిసి వచ్చి ఇక్కడ అందివ్వడం జరిగింది. 4,000 రూపాయలు. ఇప్పుడు 12 గంటలు అవుతుంది. ఉదయం అంతా గ్రామంలో దాదాపుగా 85-90% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి ఇప్పుడు ఈ బయట ఏ విధంగా ఇట్లాగా ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు కానీ అనేక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు బయట ఉన్న లబ్ధిదారులందరికీ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. సక్రమమైన విధానంలో ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేకుండా ఇవాళ ప్రభుత్వం సక్రమంగా పెన్షన్ల పంపిణీ చేస్తూ ఉంది. గతంలో దీన్ని 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని దానికి 4 సంవత్సరాలు సమయం తీసుకుంటే ఇవాళ ఇస్తాను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాననేది వచ్చిన 12 రోజులకే ఆ నిర్ణయం తీసుకుని సక్రమంగా ప్రతి నెల 1వ తేదీన, ఒకవేళ ఆ రోజు సెలవు అనుకుంటే ముందు రోజున సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు జరిగిన సంఘటన ఉదాహరణను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ సూపర్ 6 ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో సూపర్ 6 సూపర్ హిట్ అని మాత్రం తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉప్పల్ మండలంలో మండలబాగ్ గ్రామంలో జరుగుతుంది. ఏ విధంగా అయితే ప్రతి నెల 1వ తారీఖుకి పొద్దున్న 7 గంటలకల్లా కూడా పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక విధంగా ప్రభుత్వానికి కొంత భారంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి నెల 1వ తారీఖు కల్లా పెన్షన్ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇవాళ కొత్తగా 10 పెన్షన్లు ఇక్కోల్ మండలం, మల్భద్రపురం 2, ఇళ్ళపల్లి 2, కొంకుదురు, మెల్లూరు, పందలబాగ్లో 2, తుస్పూడి, ఓలపల్లి, మొత్తం అన్నీ కలిపి 10 పెన్షన్లు. ఇవన్నీ కూడా ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది. బిక్కోల్ మండలంలోనే 10,488 పెన్షన్లు, అంటే ప్రతి నెల 4,49,24,000 రూపాయలు పెన్షన్ నిమిత్తం ప్రజలందరికీ అందజేయడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా 2,000 పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి 2,750 దగ్గర ఆపేసిన పరిస్థితి. అదేవిధంగా మరి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేస్తానన్నారు. అలాగే ఒకేసారిగా 3,000 పెన్షన్ దఫాలుగా పెంచడం కాకుండా ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు అందరూ ఎప్పుడు ఇలాగా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి వార్డుని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. దాదాపు 6 మంది డెలివరీ అయిన పేషెంట్లు ఉన్నారు. 6గురు కూడా ఇక్కడ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి అని వారు చెప్పడం జరిగింది. కానీ కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే తల్లులందరూ చాలా బలహీనంగా ఉండడం. ఇవాళ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఆహారం అందిస్తున్నప్పటికీ తల్లులు ఆరోగ్యకరంగా ఉండాలి, బలంగా ఉండాలి, తద్వారా బలమైన సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వం ఎంత
మాట్లాడుతున్నా, స్వచ్ఛంద సంస్థలు ఎంత మాట్లాడుతూ ఉన్నా ముఖ్యంగా ప్రజల్లో మార్పు రాని పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ ఆసుపత్రి మరి గత సంవత్సరంన్నరగా 17 నెలలుగా అద్భుతంగా నడపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వైద్యులు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, వైద్యేతర సిబ్బంది కానీ అందరూ సక్రమంగా పనిచేస్తూ వైద్య సేవలు సక్రమంగా అందిస్తూ రోగులకి సంతృప్తికరమైన సేవలు అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపు 13 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అదనంగా 6-7 కోట్ల రూపాయలు అవసరమైన పరిస్థితి ఉంది. మొత్తంగా 86,000 చదరపు అడుగులు రిక్వైర్మెంట్ 100 పడకలకు ఆసుపత్రికి ఉంటే ఇప్పటి వరకు 50,000 మాత్రమే జరిగింది. మిగిలిన 35,000 అదనంగా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఇక్కడ ఏదైతే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చేసినప్పుడు నేను ఇక్కడ జరిగిన విషయాలు చెప్తే దానికి మాజీ శాసనసభ్యులు కొన్ని వక్ర భాష్యాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వారికి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి మంజూరు విషయం పైన ఆయన బహిరంగంగా చర్చిద్దాము అంటే నేను సిద్ధం. ఎందువల్లంటే ఈ ప్రక్రియ ఏ విధంగా సాగిందో సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ ఫైలు ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనే దానిపైన అది వారికి తెలుసో లేదో నాకు తెలీదు. మరి ఒకవేళ మాజీ శాసనసభ్యులు దాన్ని చర్చిద్దాము అంటే తప్పనిసరిగా నేను ఈ ఆసుపత్రి ఆవరణలో అయినా లేదా వారి ఆసుపత్రిలో అయినా నేను చర్చించడానికి సిద్ధం. అదేవిధంగా ఇక్కడ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి జరిగితే ప్రైవేటు వైద్యులకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందని వారు సాక్షాత్తు మాట్లాడిన మాటలు కూడా వారికి రుజువులు కావాల్సి వస్తే తప్పనిసరిగా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ 3 ఎకరాల స్థలం ఏరియా ఆసుపత్రి నిర్మాణం కావాలంటే 3 ఎకరాల స్థలం కావాలనేది ప్రభుత్వ నిబంధన. దానికి అనుగుణంగా పక్కనున్న పంచాయతీ స్థలాన్ని ఆ విధంగా చూపించారు అని నేను చెప్తే అది మీ అధికారులను అడగండి అని వారు సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారులే చెప్పారు 3 ఎకరాల స్థలానికే అదంతా చూపించారని. మరి అధికారులు బాధ్యత వహించి అధికారులు చూపిస్తే మరి 100 పడకల ఆసుపత్రి నేను మంజూరు చేయించానని గావు కేకలు ఎందుకు పెడుతున్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. తప్పు జరిగితే అధికారులదే బాధ్యత, కీర్తి కండూతి మాత్రం మీకు కావాలి. అధికారులు 3 ఎకరాల స్థలం చూపించి అధికారులు ప్రతిపాదనలు పంపించి మంజూరు జరిగిపోతే మీ కృషి ఏముంది ఇందులో? అందువల్ల ఈ 3 ఎకరాల స్థలం మరి ఆ రోజు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పేరుతో ఒక అనధికారిక కమిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి ఆ విరాళాలు ఏమైనాయో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ మరి 1.5 సంవత్సరాల కాలంగా ఎటువంటి విరాళాలు లేకుండా సక్రమంగా ఆసుపత్రి నడుస్తూ ఉంది. ఆవేళ గ్రామంలో ఎవరో పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకోవడానికి కూడా భయపడి చచ్చే పరిస్థితి వచ్చింది. వారి దగ్గరికి వెళ్ళటం థర్మామీటర్ దగ్గర నుంచి బీపీ ఆపరేటర్స్ దగ్గర నుంచి టేబుల్స్ చైర్స్ వరకు ఆ సందర్భంగా డొనేషన్స్ ఇవ్వమని ఒక అనధికార వ్యక్తి ఇక్కడ హల్చల్ చేయడం, దాన్ని మీరు సమర్థించడం, ఆ విధంగా సాగింది. ఇవాళ అటువంటివి ఏమీ లేకుండా ఇవాళ జరిగింది. అదేవిధంగా మీరు మరొక ఆరోపణ చేస్తూ ఉన్నారు, 200 కోట్ల రూపాయలు విలువ కలిగిన భూమిని ఇచ్చిన దాత విగ్రహం పెట్టకుండా నేను నిరోధించానని. ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారి చేత మాటలు మాట్లాడించండి. మరి ఇదే విధంగా మూలారెడ్డి గారి పేరున రామవరం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి విరాళం ఇస్తే ఆ పేరు అర్ధంతరంగా మీరు ఎందుకు తొలగించారు? అనేక చోట్ల అదే రామవరం పిహెచ్సి విషయంలో కూడా ఎందుకు తొలగించారు ఆ పేరు, దాత పేరు? అక్కడ లేని ప్రేమ ఇక్కడ వచ్చిందా? ఇక్కడ నేను గతంలో ఆ పేరు తీశానని కానీ ఆ విగ్రహం పెట్టనని కానీ ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఎవరైతే వారి కుటుంబీకులు ఉన్నారో ఈ రోజుకి వారిని తీసుకొచ్చి చెప్పండి. ఇక్కడ మీరే మాత్రమే ఏ విధంగా వచ్చిందో తెలీదు, పొలమూరు పిఏసిఎస్కి మీ తండ్రి గారి పేరు పెట్టుకున్నారు. గతంలో విజయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నదాన్ని 91లో దాన్ని మార్పు చేయించి
ఆ విధంగా మీరు పేరు పెట్టుకున్నారు, దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ దాతకి నేను అన్యాయం చేశాననే దానిపైన కూడా బహిరంగ చర్చ చెయ్యాలి. ఆ దాత కుటుంబ సభ్యులు ఎవరున్నారో వారితో నేను తప్పు చేశాను, నేను ఆ విగ్రహం పెట్టకుండా నిరోధించాననే విషయాన్ని చెప్పించమని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ సంతృప్తికరంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కానీ అదేవిధంగా వైద్యేతర సిబ్బందికి కానీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అదనంగా రావాల్సిన 6-7 కోట్ల రూపాయలు తీసుకోవడంతో పాటు అన్ని విధాలుగా ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా క్యాన్సర్ సెంటర్ను కూడా తీసుకురావడానికి కృషి చేస్తాను అని ఈ సందర్భంగా మరొక మారి తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీఓ గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం జనసేన మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా అనపర్తి, రామవరం, కుతుకులూరు గ్రామ సర్పంచులు శ్రీమతి వారా కుమారి గారు, హేమతులసి గారు, గంగాభవాని గారు, అదేవిధంగా ఆత్మరాజు గారు, భరతుడు గారు, సుబ్బరాజు గారు, అదేవిధంగా వేదిక ముందున్న వివిధ గ్రామాల కూటమి నాయకులు, లబ్ధిదారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ 17 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా 1వ తారీఖు ఉదయాన్నే ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 17 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కింద ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 4,000 చేస్తానని హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా ఈ రోజున ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1వ తేదీ ఏదైనా సెలవు రోజు వస్తే ముందు రోజునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఆనాడు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదు అని అటు కోర్టును కానీ ఎన్నికల కమిషన్ కానీ తప్పుదారి పట్టించిన సంగతి మనం చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారానే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయగలవని ఒక తప్పుడు ప్రచారం నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతోంది, వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే సచివాలయ సిబ్బందితో కూటమి నాయకులు అక్కడ సహకారంతో సక్రమంగా 3-4 గంటల్లో 95%, 96% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఏ విధంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చారనడానికి ఈ గ్రామమే ఉదాహరణ. ఈ గ్రామంలో ఒక లబ్ధిదారుడు, ఒక తప్పుడు లబ్ధిదారుడు 6,000 రూపాయలకి ఏదైతే పెన్షన్కు అర్హత ఉందో ఆ వ్యక్తికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆ రోజు ఒక తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడం, ఆ తప్పుడు ధృవీకరణ పత్రంతో 15,000 రూపాయల పెన్షను మంజూరు చేయడం అధికారులు కూడా, ఎవరైతే మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా తప్పు చేసి దాన్ని ఇస్తే ఆ రోజు కూటమి నాయకులు దానిపైన మరి ఇది తప్పుడు ధృవీకరణ పత్రం అని కంప్లైంట్ చేస్తే దానిపైన నానాయాగి చేశారు. ఒక సాక్షాత్తు ఒక వైద్యుడై ఉండి మాజీ శాసనసభ్యుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి, అంగవైకల్యం ఎంత ఉంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్ళి నానాయాగి చేయడం జరిగింది. సాక్షాత్తు ఆ లబ్ధిదారుని వీల్ చైర్లో తీసుకెళ్ళి, అతనికి మొబిలిటీ లేదు, అటువంటి పరిస్థితిలో ఏ విధంగా పెన్షన్ తొలగిస్తారు అని ప్రశ్నించడమే కాకుండా వడ్డీలతో సైతంగా కట్టిస్తామని సాక్షాత్తు అధికారులను బెదిరించిన పరిస్థితిని మనం చూసాం. తీరా అతను
జీవన విధానం చూస్తే ఆ వ్యక్తి హాయిగా సైకిల్ తొక్కుకుంటూ కాలువ పైన ఏదైతే మొబైల్ షాప్ ఉందో ఆ మొబైల్ షాపుల్లో ఉద్యోగం చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇవాళకే కూడా దానిపైన విచారణ సాగుతూ ఉంది. మెడికల్ అండ్ హెల్త్ అధికారులు వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ఆ తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చిన అధికారులను వదిలిపెట్టేది లేదు. ఆ తప్పుడు ధృవీకరణ పత్రం ద్వారా పెన్షన్ పొందడానికి ప్రయత్నం చేయడమే కాకుండా తనకి మొబిలిటీ లేదని వీల్ చైర్లో వచ్చి మండల పరిషత్ అధికారులను బెదిరించే స్థాయికి దిగిన ఆ వ్యక్తి పైన, ఆ వ్యక్తికి మద్దతుగా వచ్చిన వ్యక్తులపైన కూడా క్రిమినల్ చర్యలు కూడా తప్పవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తే అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగి ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలతో చాలామంది ఈ తప్పుడు విధానంలో లబ్ధి పొందడమే ప్రభుత్వ లబ్ధిని ఉపయోగించుకొని అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీ దృష్టికి ఏదైనా అటువంటి వ్యవహారాలు వస్తే వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిచేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేయాలి. అసలైన లబ్ధిదారులకి మనం లబ్ధి అందివ్వాలంటే తప్పుడు ధృవీకరణ పత్రాలతో గత ప్రభుత్వ హయాంలో నీకింత నాకింత అని పంచుకున్నారు. లబ్ధిదారు కొంత మొత్తం ఇస్తూ తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చిన అధికారులకు కొంత ఇస్తూ ఈ వైసీపీ నాయకులు కొంత పంచుకున్న నేపథ్యాన్ని మనం చూసాం. సాక్షాత్తు ఒక వైద్యుడు అయ్యుండి మరి ఆ విధంగా ఒక అంగవైకల్యం లేని వ్యక్తిని పూర్తి స్థాయిలో 15,000 రూపాయలకి పెన్షన్కి అర్హత కలిగిన స్థాయిలో అంగవైకల్యం లేనప్పటికీ కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ విధంగా మండల పరిషత్ అధికారులను బెదిరించిన మాజీ శాసనసభ్యుని ఏమని సంబోధించాలో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మరి వారు సాక్షాత్తు వైద్యులు అయ్యి ఉండి అంగవైకల్య శాతం తెలియని పరిస్థితిలో ఉంటే ఆయనకి వైద్యం తెలియదని అనుకోవాలా, తెలిసి ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా కూడా అర్థం కాని పరిస్థితి. ఇటువంటివి సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ కొత్తగా మనకి స్పౌజ్ పెన్షన్స్ 8 పెన్షన్లు 7 పెన్షన్లు ఇక్కడ మంజూరు కావడం జరిగింది. అవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఇప్పటికే గ్రామాల్లో అనపత్తి మండలంలో ఎంత పర్సెంటేజ్ 75% ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఉదయం నుంచి. ఒక పక్క తుఫాను ప్రభావంతో వర్షం పడుతున్నప్పటికీ కూడా అధికారులు ఇప్పటికే 75% పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధమైన చిత్తశుద్ధితో ఇవాళ ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. మరోపక్క తల్లికి వందనం కార్యక్రమం చూసాం, మరోపక్క అన్నదాత సుఖీభావ చూసాం, స్త్రీ శక్తి పథకాన్ని చూసాం. ఇన్ని పథకాలు ఇవాళ అమలు చేయడం జరుగుతూ ఉంది. మొన్నటి వరకు ఏమైనా సూపర్ సిక్స్ అని ప్రశ్నించిన నాయకులు నోళ్లు మూతపడ్డాయి. ఇవాళ అనవసరమైన విషయాలపైన నానాయాగి చేయడం జరుగుతూ ఉంది. ఎవరు ఏం మాట్లాడినా, ఎటువంటి కువిమర్శలు చేసినా ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంది. సుపరిపాలన అందించాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో ఇవాళ సంస్కరణల దిశగా కూడా ముందుకు వెళుతూ ఉంది. దానికి మీ అందరూ సహకరించమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొక మారు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.